హాయ్. మోనెస్ట్రీ కాదు, ప్యాలెస్లో ఉంది ఇది. రాళ్ళ ల్యాండ్, 91 feet బుద్ధ స్టాచ్యూ. మనకు వచ్చిన ఫస్ట్ వాటర్ క్రాసింగ్. ఇదేం వ్యూరా బాబు! వ్యూ ఈవినింగ్ టైంలో మామూలుగా లేదు, సన్లైట్ కానీ ఉంటే నెక్స్ట్ లెవెలే. మ్యాగీ ఇంత టేస్ట్ ఎందుకు వస్తుందంటే మేము ఒకసారి తిన్నాం కాబట్టి. వెల్కమ్ టు డే 17 లదాఖ్ ట్రిప్లో. ఈరోజు డిస్కిట్లో ఉన్న ప్రెజెంట్ అయితే అది కనిపిస్తుంది కదా, మైత్రేయ బుద్ధ స్టాచ్యూ. డిస్కిట్ మోనస్ట్రీ దగ్గర నుంచి తీసాను. ఫస్ట్ డిస్కిట్ మోనస్ట్రీ చూసుకొని తర్వాత బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాము. నైట్ అయితే మేము ఇక్కడే డిస్కిట్లోనే సిటీలోనే పడుకున్నాము, కార్ ఆపుకొని. అందుకని చెప్పి డైలీ కార్లోనే పడుకుంటున్నాం కదా అని ఏం చూపించట్లేదు సపరేట్గా. ఇది పైకి ఎక్కుతున్నప్పుడు కనిపిస్తున్న మ్యాప్ ఇక్కడ ఎలా ఉంది మోనస్ట్రీ దగ్గర, రూట్ మ్యాప్ ఎలా వెళ్ళాలా పైకి మోనస్ట్రీకి అనేది వేశారు. ఇక్కడికి వస్తే పక్కా మీకు కనిపిస్తాయని చెప్పాను కదా, ఇదైతే ఓల్డెస్ట్ లాగా అనిపించింది ఇప్పటి వరకు నేను చూసిన ఈ వీటిలో. ఇదే అన్నిటికంటే ఓల్డెస్ట్ అనిపించింది. అండ్ వ్యూ కూడా ఇప్పుడు చూసిన వాటిల్లో ఇదే హైలైట్ అనిపించింది. వెళ్ళేటప్పుడు అయితే కాళ్ళు పడిపోయే, మోర్ ఓవర్ గస్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇంతింత ఎక్కాలంటే చూడడానికి అలా ఉంది కానీ ఎక్కుతూ ఉంటే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే హైట్ ఎక్కువ కదా, ఇవి ఎంత 10,000 అబోవ్ ఉంటాయి కాబట్టి హైట్ తొందరగా గస్ వచ్చేస్తుంది. ఇన్ కేసు వస్తుంటే కొంచెం ఆలోచించుకొని నిదానంగా రండి. వ్యూస్ కూడా సూపర్ ఉన్నాయి. అసలు ఇది మానెస్ట్రీ లాగానే లేదు, ఏదో ఒక ప్యాలెస్ లాగా అనిపిస్తుంది నాకైతే మొత్తం చూస్తూ ఉంటే. వ్యూస్ మాత్రం మానెస్ట్రీ దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అసలు చూడండి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది టోటల్ మైత్రేయ బుద్ధ స్టాచ్యూ కనిపిస్తుంది, పక్కనే డిస్కిట్ కనిపిస్తుంది, ఎంటైర్ శాండ్ డ్యూన్స్ ప్లేస్ కనిపిస్తుంది. చాలా బాగుంది ఇక్కడైతే. మొనస్ట్రీ లోపల ఎక్కువ తీసుకొని లేదు, అందుకని చెప్పి లోపల పెద్దగా షూట్ చేయలేదు. బయటకు వచ్చిన తర్వాత కేఫ్ ఉంది ఇక్కడ, అంత కొంచెం టాయ్స్ అవన్నీ అమ్ముతున్నారు లోపల. బయట అయితే మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, చాలా బాగుంది. వస్తే రిలాక్సింగ్గా కూర్చోవచ్చు. మ్యూజిక్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. అది పెడితే కాపీరైట్ పడుతుందని పెట్టలేదు, కానీ ప్లెజెంట్గా ఉంది ఇక్కడైతే. మొత్తం మానస్ట్రీ వ్యూ అదైతే. ఇక్కడంతా కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్తున్నాం, మైత్రేయ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి. అక్కడ కూడా ఇలా మొత్తం ఉంటాయి మీకు చుట్టూ. ఈ స్టాచ్యూ ఏదైతే ఉందో మైత్రేయ బుద్ధ స్టాచ్యూ చుట్టూ ఉంటాయి అవి. వ్యూ మాత్రం ఇక్కడ నుంచి అద్దిరిపోయింది. 91 feet ఉంటుంది ఇది మైత్రేయ బుద్ధ స్టాచ్యూ. నైట్ వ్యూలో చూసారంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఆ ట్రెడిషనల్ డ్రెస్సెస్, ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని అలా మొక్కుతున్నారు. మేము వచ్చిన రోజు ఇక్కడ కొంచెం ఫెస్టివల్ లాగా చేస్తున్నారు. ఎందుకు అని అంటే 14th దలైలామా బర్త్డే అంట, 91th బర్త్డే. సో అందుకని కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కింద అంతా ఫుడ్ అవి వండుతున్నారు. చాలామంది వచ్చారు, అందరూ ట్రెడిషనల్ బట్టల్లో వచ్చారు చాలా వరకు. మీరు కూడా వచ్చారంటే పక్క డిస్కిట్లో ఈ మానెస్ట్రీతో పాటు పక్కనే ఉన్న మైత్రేయ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి కూడా రండి. అస్సలు వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఇక్కడ నుంచి. నాకైతే వెదర్ అందులో బాగుండడం వల్ల అసలు ఇక్కడ నుంచి పోవాలన్న థాట్ కూడా రాలేదు. ఇప్పుడే ఇలా ఉంటే అసలు నైట్ చూసామంటే వ్యూలో మామూలుగా ఉన్నది. ఇక్కడ నుంచి ఆ కింద ఉన్నదంతా డిస్కిట్, మీకు ఏం కావాలన్నా అక్కడ దొరుకుతాయి మ్యాక్సిమం. ఆ సిటీ మొత్తం కింద ఉన్నదంతా సిటీ. కొంచెం ముందుకు వెళ్తే శాండ్ డ్యూన్స్ ఉంటాయి, అది కూడా బాగుంటుంది. ఆన్ ద వేలో మనకు కనిపిస్తాయి, చూపిస్తాను అది కూడా. మామూలుగా అయితే ఇక్కడికి ఎంట్రీ ఫీ ఉంటుంది 50 రూపీస్, కానీ మేము వచ్చిన రోజు ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి చాలామంది వస్తారని చెప్పి ఫెస్టివల్కి ఇక్కడ ఏం ఛార్జ్ చేయలేదు మాకు. ఈరోజు ఏం టికెట్ అయితే ఏం సపరేట్గా తీసుకోలేదు. ఈరోజు నేను డిస్కిట్ నుంచి తుర్టుకి వెళ్తున్నా, మధ్యలో హుందర్ మీద వెళ్తున్నా. రోడ్ అయితే ఇలానే ఉంది డిస్కిట్ దాటినప్పటి నుంచి. ఇది ఎంతవరకు ఇలానే రోడ్డు ఉందో ఐడియా లేదు. నేనైతే హుందర్ వరకే ఉందని అనుకుంటున్నా. దాటిన తర్వాత అది మొత్తము బ్లాక్ అయిపోయినట్టుంది కింద. ఇసుకలకి దిగబడిపోయింది, రావట్లేదు బయటికి అది. సో ఇది ఎంతవరకు ఉందో తెలియదు రోడ్డు. ఇలానే మాకైతే ప్రెసెంట్ 2:30కి రీచ్ అవుతామని చెప్పి చూపిస్తుంది టుర్టుక్కి. మళ్ళీ అక్కడి నుంచి 5-6 kilometers ఉంటుంది లాస్ట్ విలేజ్, తంగ్ అనే విలేజ్. అక్కడికి వెళ్ళాలి, అదే లాస్ట్ విలేజ్. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇంకా అది పాకిస్తానే. ఆ విలేజ్ లో కూడా చాలా మంది పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు అక్కడి నుంచి ఇటు వచ్చిన వాళ్ళు, ఇక్కడ సగం మంది అక్కడ సగం మంది కూడా ఉన్నారు చాలా మంది. మీరు మాత్రం ఆ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది. మానెస్ట్రీ కూడా వ్యూ పైన నుంచి చూస్తుంది. ఫస్ట్ మానెస్ట్రీ వెళ్ళండి, ఎందుకంటే అక్కడి నుంచి మీకు బుద్ధ స్టాచ్యూ బాగా కనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ మరీ ఇబ్బందిగా ఉంది. కొంచెం ముందుకు రోడ్డు మంచిగా వచ్చిన తర్వాత మాట్లాడతాను.
కుందర్ శాండ్ డ్యూన్స్ ఇది. వ్యూ చూడండి ఎంత బాగుందో, మొత్తం శాండ్. చాలా మంది వీటిల్లో దించుతారు ఆఫ్ రోడింగ్, నాకు 4x4 ఏం కాదని చెప్పి స్కార్పియోలు, తార్లు అలాంటి ఊరికే అనవసరంగా రిస్క్ పెట్టుకోకండి, మళ్ళీ దానివల్ల టైం బొక్క. అండ్ మోర్ ఓవర్ ఆఫ్ రోడింగ్ కి ఫైన్ ఇక్కడ. వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించుకోండి వెళ్ళండి, ఇన్ కేసు 4x4 ఎవరన్నా వెళ్తుంటే. ఇక్కడ కొద్దిగా ఒక 4 కిలోమీటర్స్ అలా ముందుకు వచ్చిన తర్వాత కొద్దిగా రోడ్డు ఉంది, కానీ అంత నీట్ గా అయితే ఏం లేదు, కొంచెం డ్యామేజ్డ్ గానే కనిపిస్తుంది. తర్వాత చూడండి మధ్య మధ్యలో మళ్ళీ ఇలా వస్తుంది, కొద్దిగా రోడ్డు వస్తుంది మళ్ళీ. ఇన్ కేస్ మీరు వచ్చేలా ఉన్నా, నాకు తెలిసి మీరు వచ్చే టైంకి ఇది అవి కంప్లీట్ అయిపోద్ది అనుకుంటా. అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రోడ్డు వేస్తున్నారు రోడ్డు. సో అయిపోవచ్చు కూడా మీరు వచ్చేలోపు. శాండియన్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ మనకు వచ్చిన ఫస్ట్ వాటర్ క్రాసింగ్ ఎంత అవుతుందో ఇది. మన ముందు ఫాస్ట్ గా వెళ్ళిన వాళ్ళందరూ ఇక్కడే ఆగున్నారు. మనం డ్యామేజ్ రోడ్ లో స్లోగా వచ్చాం, అక్కడ క్రాస్ చేసుకొని వెళ్ళాను, వాళ్ళందరూ ఇక్కడ ఆగిపోయారు. సో ఫాస్ట్ వెళ్ళడం వల్ల యూజ్ ఏం లేదు, అర్థమైంది అనుకుంటా నాకు. వీళ్ళకి సైడ్ వాటర్ వెళ్తున్నాయి, చాలా బాగున్నాయి, వాటర్ కూడా ప్యూర్ ఉన్నాయి. కొంచెం చూడండి ఎంత, అది చూడండి లెఫ్ట్ చూడండి ఇంత సైడ్కి ఉన్నాయి అవి. ఇన్ కేస్ కొద్దిగా పైన దాన్ని జేసీబీ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు, ఇన్ కేస్ పడింది అనుకోండి మహిష్మత్ అంతే, ఏం చేయలేము. యాక్చువల్గా టుర్టుక్ ఇప్పుడు మనం వెళ్తుంది టుర్టుక్ కదా, ఆ టుర్టుక్ లాస్ట్ విలేజ్ అని చెప్తారు, కానీ టుర్టుక్ లాస్ట్ విలేజ్ కాదు, తాంగ్ అనేది లాస్ట్ విలేజ్. అక్కడి నుంచి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది పాకిస్తాన్ అంతే. అండ్ రోడ్డు కూడా చూడండి స్టార్ట్ అయింది, మళ్ళీ కొంచెం బాగాలేదు రోడ్డు. ఎంతవరకు ఇలా ఉందో మరి రోడ్డు తెలియదు, చూడాలి. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది, ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది. 2 hours 15 minutes చూపిస్తుంది ఇంకా. మీరు ఇన్ కేస్ వచ్చేలా ఉంటే ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఎర్లీగా రిటర్న్ అయ్యేటట్లు ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే నైట్ అయిందంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ రోడ్డు సరిగ్గా. అందులో ఈ రాళ్ళు పడుతుంటాయి ఇటు కిందికి, ఇక్కడ రాళ్ళు పడుతుంటాయి, అదే షూటింగ్ స్టోన్స్ ఉంటాయి కదా, ఇవి కింద పడుతూ ఉంటాయి నైట్. అట్లీస్ట్ మీకు డే టైం అయితే ముందర పడుతుంటే కనిపించనన్నా కనిపిస్తుంది, నైట్ టైం అస్సలు కనిపించడానికి పాసిబిలిటీ కూడా ఉండదు. సో వీలైనంత వరకు డే టైమే వచ్చి డే టైమే వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేసుకోండి, సో దట్ సేఫ్ సైడ్ ఉంటాం. లేదంటే నైట్కి టుర్టుక్లో ఆగిపోండి, ఒకవేళ మీకు లేట్ అవుతుంది, ఈవినింగ్ సన్సెట్ అయిపోయింది అంటే బెటర్ ఏంటంటే టుక్టుక్లో స్టే తీసేసుకోండి, ఆగిపోండి అక్కడే. స్టే దొరకపోయినా పర్లేదు, అట్లీస్ట్ మీకు కార్ దొరికితే కార్లో వచ్చిందంటే కార్లో అయినా పడుకోండి, కానీ నైట్ రావడం అంత సేఫ్ కాదు ఈ రోడ్డు. ఎందుకంటే సేఫ్ కాదు ఇన్ ద సెన్స్ ఆ షూటింగ్ స్టోన్స్ వల్ల ఊటినే వచ్చి మళ్ళీ ఏమన్నా మీద పడినా ఎందుకు, ఊటినే అన్నెసరీ రిస్క్. సో అందుకని చెప్తున్నా. ఏదో గ్రహం పైన వెళ్తున్నట్టే ఉంది మొత్తం. ఇక్కడైతే ఈ బ్రిడ్జ్, ఫస్ట్ బ్రిడ్జ్ ఎక్కడ పడిపోద్దో ఏమో అన్నట్లు అనిపిస్తుంది. అది చూడడానికి అలా ఉంది, కానీ రాశాడు డెలికేటెడ్ బ్రిడ్జ్ గో స్లో అని చెప్పి సపరేట్ గా. అండ్ మీకు సిగ్నల్ కూడా సరిగ్గా రాదు ఇక్కడ, మీకు ఎవరికన్నా కాంటాక్ట్ అయ్యి చెప్పనీకి, ఎవరికన్నా కాల్ చేయనీకి కూడా సిగ్నల్ సరిగ్గా ఉండదు. సో సిగ్నల్ కూడా ఉండదు కాబట్టి మాక్సిమం మీరు ట్రై చేయండి నైట్ అక్కడే స్టే చేసేసి అక్కడే పడుకోనీకి, సో దట్ రిస్క్ లేకుండా ఉంటుంది. ఈ రోడ్లో ఇందాకనే షూటింగ్ స్టోన్ పడ్డట్టున్నాయి, మొత్తం సైడ్ కిందికి పడిపోయినాయి. ఇప్పుడే కొంచెం క్లియర్ చేసి కొద్ది గ్యాప్ ఇచ్చి వదులుతున్నాడు మమ్మల్ని కూడా పోవడానికి. ఇలాంటి ప్లేసెస్లో ఇలా మొత్తం లెఫ్ట్లో కనిపిస్తున్నాయి కదా, ఇలా పడిపోయి ఉంటాయి. ఇలానే కాదు, పెద్ద పెద్ద చోట్ల కూడా పడిపోయేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, కానీ మీరు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. అక్కడ పీపుల్ కూడా బాగా వెల్కమింగ్ ఉంటారు, సో మీకు అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది, లాస్ట్ విలేజ్లో స్టే చేసామని చెప్పి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఓన్ వెహికల్ వస్తే ఓకే, కానీ ఓన్ వెహికల్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ మోర్ ఓవర్ డ్రైవింగ్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కొంచెం ఇబ్బంది పడతారు, ఎందుకంటే ఇక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ తీసుకోవాలి. ఒకవేళ మీకు ఓన్ వెహికల్ లేకపోతే అది కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేక లిఫ్ట్లు అడుగుతున్నారు, చాలా చోట్ల చూసాను. లేదంటే మీరు సోలోగా లదాఖ్కి రావాలంటే వీళ్ళు ఉంటారు కదా గైడ్స్, వాళ్ళని మాట్లాడుకొని ప్యాకేజెస్ కింద మాట్లాడుకొని రండి. సో దానివల్ల మీకు పెద్ద ఇబ్బంది ఉండదు, మ్యాక్సిమం వాళ్ళే మొత్తం ప్లాన్ చేసేసి ఉంటారు, సో ప్రాబ్లం అస్సలు ఉండదు. ఒకవేళ మీరు సోలోగా వచ్చి డ్రైవింగ్ రాకపోతే చాలా ఇబ్బంది పడతారు, ఇంకొకరు ఎవరైనా డ్రైవింగ్ వచ్చే వాళ్ళు ఉంటే బెటర్, లేదంటే ఇంకా ప్యాకేజెస్ మాట్లాడుకోవడమే. మధ్య మధ్యలో ఇలా బ్రిడ్జెస్ వస్తాయి. ఇలాంటి బ్రిడ్జ్ ఏంటంటే రాసింటారు బయట లెఫ్ట్, ఇందాక చూశాను.
వన్ వెహికల్ అట్ ఏ టైము ఒకటే వెళ్ళాలి. అటు గాని, ఇటు గాని ఎనకాల కూడా బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిపోవద్దు. ఒకటి ముందర ఉంది కదా అని చెప్పి ఒకరు కంప్లీట్‌గా దిగేసిన తర్వాత మళ్ళీ ఇంకో వెహికల్ ఎక్కాలి. వెళ్తుంటే కూడా అంతా వుడ్ ఉంది. వుడ్‌తో చేసింది ఇవంతా. ఎక్కడ పడిపోయిద్దో అన్నట్లుంది. సౌండ్ కూడా పట్ 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 పట్‌మని వస్తుంది కింద సౌండు. సో, ఏదో కొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అనిపిస్తుంది నాకైతే. ఫైనల్లీ K2K కంప్లీట్ చేయబోతున్నాం. కాశ్మీర్ ఆల్రెడీ కన్యాకుమారి మనది ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది. చాలా రోజులు అయిపోయింది అయిపోయి కూడా. ఇప్పుడు K2K కంప్లీట్ అవ్వబోతుంది ఇంకో 2 గంటల్లో. నేను చూసిన చాలా వీడియోలో క్రాస్ చూసా. చేసిన ఇదే తర్వాత బ్రిడ్జ్ చూడండి ఇప్పుడు ఎంత క్రాస్ బాగుందో చేసి అసలు ఇది. వచ్చాం. ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఉంది. ఉంది కానీ కానీ వెళ్తున్నప్పుడు అంతే మాత్రం అంత డేంజరస్ గా బ్యూటిఫుల్ ఉంది. గా ఏమనిపించట్లేదు. కొంచెం భయం అండ్ భయంగానే ఉంది. ఫుల్ వాటర్ చూడడానికి పడుతున్నాయి. మాత్రం భలే ఉన్నాయి వ్యూస్. సీ దట్ యాక్చువల్‌గా కొండలు. టుట్టుకి వెళ్ళే రూట్ నేను ఇప్పుడు నిద్రలోంచి ఆన్ ద రూటే లేసా. మంచిగా ఉంటది. పోయిన మంచి తర్వాత స్లీప్ వేసి చూసేదానికంటే మంచి బ్రిడ్జ్ ఆన్ ద వచ్చింది వేనే నేను లేస్తుంది. చూడండి లొకేషన్ అయితే మామూలుగా ఉండవు. మీకు కార్ తోలేటోడికి పండగ అంతే. నాన్ స్టాప్ తోలుడే ఉంటది మొత్తం. ఈ రోడ్ అయితే టుట్టుకి మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు. పోయే కొద్దీ మధ్య మధ్యలో ఛాలెంజెస్ పెరుగుతూనే ఉంటాయి. రోడ్డు మంది కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఇంకా కొంచెం స్లోగా పోవాల్సి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మేము నైట్ అక్కడే పడుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా స్లోగా వెళ్తున్నాం. అందులో మన బండి చిన్నది కాబట్టి. ఫస్ట్ నేను కన్యాకుమారి వెళ్ళి ఒక 2 ఇయర్స్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ వెళ్ళాను కానీ K2K కంప్లీట్ అవ్వడానికి 2 ఇయర్స్ పట్టింది దగ్గర దగ్గర. మీరు ఇన్ కేస్ K2K కంప్లీట్ చేసి ఉంటే మీరు ఎప్పుడు కంప్లీట్ చేశారో ఫస్ట్ కన్యాకుమారి కానీ ఇక్కడ ఈ K2 కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకటి విజిట్ చేసిన తర్వాత ఇంకొకటి విజిట్ చేయడానికి మీకు ఎంత టైం పట్టిందో కామెంట్ చేయండి. ఇందాక ఒక బ్రిడ్జ్ చూసాం కదా, ఇది ఇంకో బ్రిడ్జ్. సేమ్ అంతే, ఇది కూడా అంతే. ఒక వెహికల్ కంప్లీట్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో వైపు నుంచి పంపిస్తారు. బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిపోవాలంటే కొంచెం కుదరదు. వెయిట్ చేయాల్సి వస్తుంది, టైం పడుతుంది. మన టైం బాగాలేకపోతే ఇక్కడే గంటలు గంటలు వెయిట్ చేసేదానికి టైం పట్టచ్చు. మాకైతే ఒక 5 to 10 మినిట్స్ పట్టింది ఈ ఒక్క ప్లేస్లోనే. చెప్పలేం, తొందరగా కూడా వెళ్ళిపోవచ్చు. బట్ మాకైతే టైం పట్టింది, ఎందుకంటే మా ముందర ఆర్మీ వెహికల్స్ చాలా ఉన్నాయి కంటిన్యూగా. దానివల్ల మాకు లేట్ అయింది. ఇన్కేస్ ఏమన్నా వర్షాలు పడి అట్లా ఏమన్నా ఉంటే టైం పట్టే ఛాన్స్ ఉంది. అదొకటి ఐడియా పెట్టుకొని క్యాలిక్యులేట్ చేసుకోండి. మాకైతే ఇంకా ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది. స్టార్ట్ అయ్యి కూడా 2.5 అవర్ దాటిపోయింది అప్పటికే. చూపించడం అయితే డిస్కెట్ నుంచి ఇక్కడికి 2.5 అవర్లో రీచ్ అవుతామని ఉంది, కానీ అది అవ్వదమ్మా. యాక్చువల్గా వ్యూస్ కోసం లేట్ అవుతుంది అనుకున్నా, కానీ వ్యూస్ కోసం ఒక్కటే కాదు, రోడ్డే ప్రాబ్లం ఉంది. రోడ్డు చాలా చోట్ల డ్యామేజ్ ఉంది. దగ్గరకు వచ్చే కొద్ది అయితే డ్యామేజ్ ఉంది. రోడ్ మంచిగా ఉంది మధ్య మధ్యలో, కానీ డ్యామేజ్ రోడ్డు చాలా టైం తినేస్తుంది. సో నైట్ అక్కడే స్టే చేయాల్సి వస్తుంది మ్యాక్సిమం. ఒకవేళ అక్కడ పాసిబుల్ అవ్వకపోతే ముందర ఒక విలేజ్ చూసాం, ఆ విలేజ్లో అయినా నైట్ స్టే చేస్తాం. అక్కడ స్టే చేసి తర్వాత రేపు నూబ్రా వ్యాలీకి స్టార్ట్ అవుతాం. టుట్టుక్కి జస్ట్ దగ్గరకు వచ్చాం, వ్యూస్ ఇంకా పెరిగిపోతున్నాయి. టుట్టుక్ యాక్చువల్లీ అంత పెద్ద విలేజ్, పెద్దదేం కాదు, చిన్నదే. ఇది టుట్టుక్ దగ్గరే వాటర్ స్ట్రీమ్ అవుతుంది. రిటర్న్ వచ్చేటప్పుడు ఆగడానికి చూద్దాము. ప్రెజెంట్ అయితే ఫస్ట్ వెళ్ళిపోయి రావాలి తొందరగా తాంగ్ విలేజ్ దగ్గరికి. లేదంటే లేట్ అయిపోయిందంటే మళ్ళీ ఇబ్బంది, మళ్ళీ అక్కడ ఆగాల్సి వస్తే అంత సేఫ్ కాదనిపించింది నాకు తాంగ్ విలేజ్ దగ్గర. అందుకని తొందరగా రిటర్న్ అయిపోవడం కోసం ఎర్లీ తొందరగా వెళ్ళిపోతూ ఉన్నాము ఆగకుండా. ఈ బ్రిడ్జ్‌లో అయితే చూస్తుంటే భయం వేస్తుంది ప్రతిసారి. లొకేషన్ చూడడానికి బాగుంది కానీ ఎక్కించేటప్పుడు భయం వేస్తుంది, ఎప్పుడు ఊడిపడిపోతాయో అని చెప్పి. ఇదే లాస్ట్‌ది అనుకుంటా ఇంకా నాకు తెలిసి వచ్చే బ్రిడ్జ్. దగ్గరకు వచ్చేసాను. ఆల్మోస్ట్ వచ్చేసాం. 1.3 కిలోమీటర్స్ ఉంది అంతే ఇంకా తాంగ్ విలేజ్. ఎలా ఉంటుందో ఏమో, అందరు తాంగ్ విలేజ్ అన్నారు. ఏదో లాగెత్తుకుంటూ వచ్చాము. ఇప్పుడు అదేం చూడాలనో ఏమో. రోడ్ అయితే తాంగ్ విలేజ్కి వచ్చే కొద్దీ మీకు కొంచెం అడ్వెంచర్ రైడ్ నేర్పిస్తుంది. బైక్లో వస్తే ఇంకా మంచిగా ఉంటుంది కానీ అంత. వచ్చేసాను దగ్గరికి. చూడండి మ్యాప్‌లో ఇంక అక్కడికే లాస్ట్ అంటుంది రోడ్డు. ఇంక అక్కడి నుంచి రోడ్డే లేదు ఇక. మన కంట్రీలో, ఇండియాలో ఇంక లాస్ట్ రోడ్ అంటే ఇటువైపు. సో అక్కడికి వెళ్ళాలి, చూడాలి ఇంకెలా ఉంటుందో ఏంటి అనేసి. రోడ్ అయితే దగ్గరికి వచ్చేసాము. మొత్తం పార్కింగ్ ఫుల్గా ఉంది, పెద్దగా ఉంది. జనాలు అయితే ఎక్కువ ఉన్నట్లు ఏమి అనిపిస్తలేరు, తక్కువే అనిపిస్తున్నారు. పార్కింగ్ అయితే సుమారుగా ఉంది ప్లేస్. స్ట్రైట్గా అనిపిస్తుంది కదా ఆ 2 కొండల మధ్యలో ఆ బ్యాక్ సైడ్, అక్కడే పాకిస్తాన్. అది దాటిన తర్వాత మధ్యలో ఒక విలేజ్ ఉంటుంది, అది దాటిన తర్వాత మొత్తం పాకిస్తానే అది. సో
చాలా దగ్గరకొచ్చేసాం. ఇండియా, పాకిస్తాన్ బార్డర్‌లో ఉన్నాం ఆల్మోస్ట్ మనమైతే. ये सारा बताएगा आपको। इसके बाद सुपर मैदान है ना, और मैदान देता है ये पूरा नॉन। ఆ కింద చెట్ల కింద కూడా కొన్ని ఇల్లులున్నాయి. అక్కడ కూడా ఉన్నారు. సో, వీళ్ళకింత ఎలా ఎలా ఉంటున్నారో ఐ మీన్ కొంచెం హై టెన్షన్ ఉంటది గదా! ఇలాంటి ప్లేసెస్‌లో సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి. సో, కొంచెం జాగ్రత్తగుండాలి. వాళ్ళకైతే ఎలా ఉంటున్నారో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఆ పైన కనిపిస్తుంది గదా! కొండ ఇప్పుడు అది మనకి ఇండియా కిందకే వస్తది. 1971లో వార్ జరిగింది గదా! వార్ జరిగిన తర్వాత ఇది మన వైపుకొచ్చేసింది. ముందు పాకిస్తాన్‌లో ఉండేది. పాకిస్తాన్ ఆక్యుపై చేసిన ప్లేస్‌లో ఉండేదిది. తర్వాత కంప్లీట్ ఇప్పుడు ఇది ఇండియా అయిపోయింది. అలా ఆక్యుపై చేసిన తర్వాత కొంతమంది అటువైపు, ఇటువైపు ఉండిపోయారు. కొంతమంది పాకిస్తాన్‌లో ఉండిపోయారు. కొంతమంది ఇండియాలో అంటే అటు ఇటు, ఇటు అటు ఉండిపోయారు. అలా ఉన్న వాళ్ళలో ఇతను ఒకతను. ఈయన స్టోరీ చెప్తారు. ఈయనేమో ఇటువైపు ఉన్నాడు ఇండియా వైపు. వాళ్ళ వైఫ్ ఏమో పాకిస్తాన్ వైపు ఉంది. ఇన్ కేస్ మీరు కావాలంటే స్టోరీ చెప్తాడతను. మీరు కావాలంటే ఏమన్నా కొంచెం మనీ ఇస్తే ఆయన తన స్టోరీ చెప్తాడు. పార్కింగ్ అయితే ఇంత ఉంది, పెట్టుకున్నాడు పెట్టుకున్నంత అన్నట్టు. ఇదంతా సెన్సిటివ్ ఏరియా కాబట్టి కొంచెం ఆర్మీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. కొంచెం ఈ చుట్టుపక్కల బంకర్స్ అవి ఎక్కువ ఉంటాయి. చాలా బంకర్స్ ఉంటాయి ఈ కొండల పైన. మనకు కనిపించవు కొంచెం. చాలా ఉంటాయంట బంకర్స్ ఇవి. వీటిల్లో ఎప్పుడూ ఉంటారు. సో, అది పరిస్థితి. ఫైనల్లీ ఇండియా లాస్ట్ విలేజ్ చూసుకున్నా. హ్యాపీ. కన్యాకుమారి కూడా చూశాను ఇంకో వైపు. సో, పైనుంచి కింది వరకు చూసినట్లే ఇండియాని. సో, కంప్లీట్ చేసుకొని వెళ్తున్నా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే టుర్టుకెళ్తున్నా. టుర్టుకెళ్ళి కొంచెం ఏదన్నా తినాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మార్నింగ్ టిఫిన్ చేశాను తప్పితే తర్వాత ఏం తినలేదు. దారిలో ఇలాంటి వాటర్ క్రాసింగ్‌లు కూడా ఉన్నాయి. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉన్న వెహికల్స్ చూసుకొని వెళ్ళండి. ఇది చూడడానికి తక్కువే ఉంది గానీ, చాలా చోట్ల ఉన్నాయి మధ్యలో కొన్ని చోట్ల. సో, జాగ్రత్తగా ఉండండి. అయ్యా ఇది డిస్ప్లే నేను తీయట్లేదు. మ్యాగీ ఆఫ్టర్ 17 డేస్ నుంచి మాక్సిమం మనం తెచ్చుకున్న ఫుడ్ అనుకుంటున్నాం. ఇది కూడా మనం తెచ్చుకున్న మ్యాగీనే, కాకపోతే మ్యాగీకి రావడానికి 17 డేస్ పట్టింది. ఎందుకంటే ఈరోజు మాకు పెద్ద ఓపిక లేదు. సో మ్యాగీ ఈరోజు చేసేసుకుంటున్నాం. పొద్దున్నే కెలాప్స్ తిన్నాం, దాని తర్వాత ఇదే వండుకోవడం. ఇప్పటి వరకు అలానే ఉన్నాం. ప్రస్తుతానికి అయితే మాకేం అంత ప్రాబ్లం అనిపించలేదు, మంచిగానే ఉందంతా. సో ఇక్కడ పక్కనే రివర్ ఉంది, అందుకని ఆగాము. మ్యాగీ తినాలనిపించి ఆగాము. యాక్చువల్గా రైస్ ఉంది, యాక్చువల్గా రైస్ కాకుండా మంచి వెదర్లో వేడిగా మ్యాగీ తినాలనిపించి ఆగాము అనమాట. సో వ్యూ అయితే చాలా బాగుంది. ఇది ఎక్కడంటే జస్ట్ టుర్టుక్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఉంటుంది. జస్ట్ ఇది క్రాస్ చేయాలి. ఇక్కడ నుంచి మనం ఇలానే వెళ్ళేది, అలా సైడ్కి వెళ్ళిపోతాం ఉన్న గ్యాప్ లో నుంచి. ఎక్కడికి సాంగ్ విలేజ్ కి, అదే లాస్ట్ విలేజ్ కి. దారిలో బాగుంది కదా అని వెళ్ళేటప్పుడు చూసాం. తినేసి ఇప్పుడు స్టే ఎక్కడో వెతుక్కోవాలి. మళ్ళీ స్టే ఎక్కడ దొరుకుతుందో ఫైనల్ గా మనకి తెలియదు ఇప్పటి వరకు. యాక్చువల్గా ఈ టుర్టుక్ వైపు వచ్చారంటే మీకు సపరేట్ గా లొకేషన్ అంటే ఏం పెద్దగా ఉండదు. ఆన్ ద వేలోనే మీకు చాలా వరకు లొకేషన్స్ కనిపిస్తాయి. అదే మేజర్ గా మీకు. సౌండ్ ఎంత బాగుందో అసలు. వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. అటు ఇటు వైపు కూడా సూపర్ ఉంది. బాగుందో. మ్యాగీ ఇంత టేస్ట్ ఎందుకు వస్తుందంటే మేము ఒకసారి తిన్నాం కాబట్టి. యాక్చువల్గా ఇక్కడికే వచ్చి ఇక్కడే తినాల్సి వస్తే మొత్తం మ్యాగీ చచ్చిపోతాం. ప్రజెంట్ అయితే ఒకసారే కాబట్టి హ్యాపీగా ఉంది. మేము తీసుకున్న మ్యాక్సిమం ఇప్పుడున్న మ్యాగీ ప్యాకెట్స్ అయిపోగొడతాం అంతే తప్పితే కొత్త ప్యాకెట్ ఇంకా తీసుకునే దానికి ఛాన్స్ లేదు. అండ్ ఏ ఫుడ్ అయితే తెచ్చుకున్నామో ఇన్స్టంట్ ఫుడ్ అది మాత్రమే తిందామని ప్లాన్ వేసుకుంటున్నాం. సో అండ్ మ్యాక్సిమం అవసరం రావట్లేదు, బయట తినేవాల్సిన అవసరం రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఆ టేస్ట్కి మనం వండుకోవడమే బెటర్ అనిపిస్తుంది. సో అది మెయిన్ రీజను. మనీ పెట్టే కంటే మనీ పెట్టిన తర్వాత కూడా అది టేస్ట్ ఉండట్లేదు కాబట్టి మనమే ప్రీ కుక్ చేసుకుంటున్నాం. సో డే 17లో కూడా మనం నాట్ స్పెండింగ్. నిన్న ఒక్కరోజు మోమోస్ తిన్నాం అంతే. టుక్టుక్లో అయిపోయింది. మ్యాగీ చేసుకున్నాం కదా, తినేసి స్టార్ట్ అయినాం. ఎక్కడికంటే టువర్డ్స్ డిస్కిట్. ఎందుకంటే
ఇక్కడ ఏమంత పాసిబిలిటీ ఉన్నట్టు అనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఎంత ఎంత పాసిబుల్ అయితే అంత వెళ్దామని అనుకొని స్టార్ట్ అయినాం. ప్రెసెంట్ అయితే 90 కిలోమీటర్స్ ఉంది డిస్కిట్. యాక్చువల్గా మనం నూబ్రా వరకు వెళ్ళాలి. అట్లీస్ట్ మనం అక్కడి వరకన్నా వెళ్తే అక్కడ కొంచెం సేఫ్గా ఉంది, ప్లేస్ మంచిగా ఉంది, నైట్ పడుకున్న చోటే పడుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నా. చూద్దాం ఎంతవరకు వెళ్ళగలుగుతామో అంతవరకు వెళ్ళి పాసిబిలిటీ అయినంత వరకు అక్కడే పడుకుంటాం. ఈ బైకర్లు అయితే చాలా ఫాస్ట్ వస్తున్నారు బ్యాక్ నుంచి. నాకు తెలిసి వీళ్ళైతే 2.5 అవర్లో రీచ్ అయిపోతారు అనుకుంటా. మాకైతే వచ్చేటప్పుడు 4 గంటలు పట్టింది దగ్గర దగ్గర. వీళ్ళైతే 2.5 అవర్లో కొట్టేస్తారు ఈజీగా డిస్కిట్ దగ్గరికి. డిస్కిట్ కాకపోయినా నాకు తెలిసి శాండ్ డ్యూన్స్ దగ్గరికి వెళ్తారు అనుకుంటా ఇన్ కేస్ వీళ్ళు వెళ్తే. కానీ మనకు టైం పడితే పట్టొచ్చు. కానీ మనకు కార్ కాబట్టి అట్లీస్ట్ వెళ్ళినంత దూరం వెళ్ళిన తర్వాత అయినా ఆగిపోవచ్చు. కానీ బైకర్లకు అది కొంచెం కష్టం అవుతుంది. కుదరదని చెప్పట్లేదు, కొంచెం కష్టం అవుతుంది అంతే. వ్యూస్ మాత్రం రిటర్న్లో కూడా అటు నుంచి వచ్చేటప్పుడు ఒకలాగా కనిపిస్తుంది, ఇటు నుంచి వెళ్తున్నప్పుడు ఇంకోలాగా కనిపిస్తుంది. ఇటు నుంచి కూడా లొకేషన్లు ఏం మామూలుగా లేవు. కాకపోతే వెదర్ ఇంకా కొంచెం కూల్ అయింది ఇప్పటికి. ఈవినింగ్ అయిపోయింది కదా, అందుకని కొంచెం కూల్ అయింది ఈ టైంకి. రిటర్న్లో షో వార్ మెమోరియల్ దగ్గర ఆగాము. వెళ్ళేటప్పుడు చూసాం కానీ ఆగాలనిపించింది ఇప్పుడైతే, కొంచెం వెదర్ బాగుంది కాబట్టి. ఇదంతా బాగుంది. ఇక్కడ చూసుకొని నెక్స్ట్ వెళ్ళిపోతున్నాం. ఎక్కువసేపు ఆగట్లేదు, ఎందుకంటే చీకటి అయిపోతే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి తొందరగా వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. ఈ రోడ్లు అయితే దారుణంగా ఉన్నాయి చూడడానికి, కానీ వ్యూస్ మాత్రం చంపేస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో, ఏందో సినిమాలో చూస్తున్నట్లే ఉంది నాకైతే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి టీవీలో వేసుకొని చూడాలి ఇలాంటివన్నీ ఎలా ఉంటాయో మనకు చూడడానికి. రియల్ ఎక్స్పీరియన్స్కి టీవీలో ఎక్స్పీరియన్స్కి ఎంత తేడా వస్తుందా అనేసి. ఇలాంటి బ్రిడ్జెస్ అయితే చాలా కనపడ్డాయి. ఇది వచ్చేటప్పుడు చూశాను, కుదరలేదు రికార్డ్ చేయడానికి. రిటర్న్ వెళ్ళేటప్పుడు రికార్డ్ చేస్తున్నా. వీడియో చూడడానికి ఎలా ఉందో కానీ రియల్ ఎక్స్పీరియన్స్ అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఏందో గుండె డబ్బు 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 డబ్బా కొట్టుకుంటుంది ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు. ఆ వ్యూ వల్ల అలా అనిపిస్తుంది. పెద్ద పెద్ద కొండల వల్ల ఎక్కడ ఏదొచ్చి మీద పడి ఏమవుతుందో అని చెప్పి భయంలో ఉన్నాము ఇక్కడైతే వెళ్ళేంతసేపు. ఈవినింగ్ అయిపోయాకే సన్సెట్ అవుతుంది, కానీ సన్ లేడు. కానీ సూపర్ ఉంది లొకేషన్ మాత్రం. అసలు చూడ్డానికి కళ్ళకు చెప్పలేని ఫీలింగ్. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. మీకు కూడా పాసిబుల్ అయితే పక్కా ఒకసారి లదాఖ్ ప్లాన్ చేసుకోండి. అస్సలు లైఫ్లో మెమరబుల్ ట్రిప్ అవుతుంది. ఇంకోటి బీట్ కూడా చేయలేదు. సో ఈ రోజుకైతే కంప్లీట్ అయిపోయింది. మనం ఈ రోజులో చేసే లాస్ట్ వాటర్ క్రాసింగ్ ఇదే. నైట్కి వెళ్ళి శాండ్ డ్యూన్స్ ఆర్ డిస్కిట్లో పడుకొని రేపు మార్నింగ్ పానమిక్ హాట్ స్ప్రింగ్ కానీ శాండ్ డ్యూన్స్ వెళ్తాము. అది రేపు వీడియోలో వస్తుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్. బై బై.